అందరికీ నమస్తే, గుడ్ ఈవినింగ్ మిత్రులారా. మరి ఈరోజు విడుదలైనటువంటి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో అరవింద్ కేజ్రీవాల్కు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఏదో ఒక సామెత గుర్తుకొస్తుంది నాకు. కొండ నాలుకే మందు పోతే ఉన్న నాలుకే పోయిందంట, నురుగు నాకనికే పోతే గురిగి వలిగిందంట. అట్లా కేజ్రీవాల్ అనేటటువంటి వ్యక్తి ఒక సాధారణమైనటువంటి పౌరునిగా రాజకీయాలకు 2013లో వచ్చి దాదాపు 3 సార్లు ఆయన ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేసిన తర్వాత ఆయనలో ఎక్కడ లేని అహంకారం, గర్వం పెరిగినట్లు స్పష్టంగా కనబడ్డది. ఎందుకంటే ఆయన పరిస్థితి ఎట్లున్నదంటే అసలు ఆయన చేసుకొని ఈరోజు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం చెవిచూసిండని అయితే ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పదే ఢిల్లీలో నరేంద్ర మోడీ విధానాలను, బీజేపీ విధానాలను ముందుకు మాత్రం వ్యతిరేకించినట్లు నటించినటువంటి అరవింద్ కేజ్రీవాల్ అంతిమంగా కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్కు మెజార్టీగా ఉన్నటువంటి రాష్ట్రాల్లో బీజేపీని గెలిపించిండు. మరి ఈరోజు అక్కడ ఈయన వ్యవహరించినటువంటి తీరుకు నిరసనంగా కాంగ్రెస్ పార్టీ కూడా కొంత ఢిల్లీలో ఉన్నటువంటి 70 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేయడంతో అరవింద్ కేజ్రీవాల్ స్వల్ప ఓటు షేర్తో ఆయన ఈరోజు అధికారాన్ని కోల్పోవడం జరిగింది. మరి ముఖ్యంగా మనం అరవింద్ కేజ్రీవాల్తో పాటు ఆయన మంత్రివర్గంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆప్లో ఉన్నటువంటి ప్రధాన నాయకులంతా ఓడిపోయినారని చెప్పుకోవచ్చు. అరవింద్ కేజ్రీవాల్ కావచ్చు, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి మనీష్ సిసోడియా, అదేవిధంగా సత్యేంద్ర జైన్, ఇంకా చాలామంది ప్రముఖ నాయకులు అంతా ఓడిపోయినారు. ఒకరు ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఆరుషి, ఆమె ఒక్కటి స్వల్ప మెజార్టీతో బయటపడ్డది. ఒక సాధారణ పౌరునిగా, మధ్యతరగతి పౌరునిగా అధికారంలోకి వచ్చినటువంటి కేజ్రీవాల్ ఈ 15 సంవత్సరాల్లో ఆయన కొంత అహంకారం పెరిగి కామన్ మ్యాన్గా కాకుండా కొన్ని ఆయన మీద ముఖ్యంగా ఆయన ఓటానికి అనేక కారణాలు చెప్పుకుంటారు. సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినటువంటి అరవింద్ కేజ్రీవాల్ ఎటువంటి విలాసాలు చేయడని చెప్పి ముందు ఆయన ఫస్ట్ ముఖ్యమంత్రి అయినప్పుడు వ్యాగనర్ కార్లల్లో ఒక 6-7 నెలలు తిరిగిండు. తర్వాత వాటిని మార్చి లగ్జరీ కాన్వాయ్ మెయింటైన్ చేసిండు. ఇది ఇట్లుంటే ఢిల్లీలోనే ఒక 55 కోట్లతోని ఆయన ఉండటానికి శేష్ మహల్ అనేటటువంటి ఒక ప్యాలెస్ను కూడా నిర్మించుకున్నాడని చెప్పి బీజేపీ వాళ్ళు పెద్ద ఎత్తున ఆయన మీద విమర్శలు గుప్పించడం. సరే, ఇవన్నీ పక్కన పెడితే ఇంకొకటి, ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని ఈ రోజు కదిలించిందంటే ఏకైక కారణం ఏంటంటే చెప్పేది, ముఖ్యంగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించినటువంటి కేసు. ఈ కేసుని కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబ సభ్యులు ఒక మధ్యతరగతి సాధారణ పౌరునిగా జీవనం కొనసాగించి పరిపాలన అందించేటటువంటి అరవింద్ కేజ్రీవాల్ సంకన చేరి ఆయనకు లేనిపోని నూరిపోసి ఆ పనికి మళ్ళీ మద్యం కేసులు తీసుకొచ్చి, మద్యం పాలసీలు తీసుకొచ్చి ఢిల్లీలో ఈరోజు అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోవడానికి, ఆయన అధికారాన్ని కోల్పోవడానికి ప్రధాన కారణం ఏమన్నా ఉందంటే 100కు 200% ఢిల్లీ మద్యం పాలసీ, మద్యం కేసు. ఈ కేసులల్లో మన తెలుగు రాష్ట్రాల నుంచి మాజీ ముఖ్యమంత్రి కుమార్తె అయినటువంటి కల్వకుంట్ల కవితమ్మ జైలుకి వెళ్ళింది, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జైలుకి వెళ్ళిండు, మంత్రి సత్యేంద్ర జైన్ వెళ్ళిండు, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా వెళ్ళిండు. ఇట్లా పెద్ద ఎత్తున ఢిల్లీ ప్రజల్లో అరవింద్ కేజ్రీవాల్ మీద ఏదైతే వ్యతిరేకత రావడానికి ప్రధాన కారణంగా ఈ కేసుని అయితే చెప్పుకుంటాం. లేకుంటే అరవింద్ కేజ్రీవాల్ మీద గత 15 సంవత్సరాల నుంచి ఇటువంటి మచ్చ అయితే లేదు. చాలా మచ్చలేని నాయకుడు. ముఖ్యంగా తీసుకున్నట్లయితే ఢిల్లీ రాష్ట్రంలో విద్యకు, వైద్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిండు. 48% బడ్జెట్ను విద్యకు, వైద్యానికి మాత్రమే కేటాయించిండని కూడా అక్కడ ఢిల్లీ ప్రజలు చెప్పుకుంటారు. అసలు అరవింద్ కేజ్రీవాల్ మళ్ళీ కూడా గెలుస్తాడని అన్నారు. కానీ అరవింద్ కేజ్రీవాల్ చేసినటువంటి చిన్న తప్పులే ఈరోజు ఆయనని అధికారానికి దూరం చేసినాయి. ముఖ్యంగా అహంకారం. నేను ఒకటి చెప్తా, పంజాబ్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అక్కడ ఖచ్చితంగా అధికారానికి వస్తుందని చెప్పి అన్ని ఎగ్జిట్ పోల్స్ సర్వేలు చెప్పినాయి. కానీ అరవింద్ కేజ్రీవాల్ అత్యాశతోని ఏ రకంగానన్నా కాంగ్రెస్ ఎక్కడెక్కడైతే బలంగా ఉంటుందో అక్కడ కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టడానికి ఈయన వెనకాల పోతుంటాడు. గుజరాత్ కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, గోవా కావచ్చు, హిమాచల్ ప్రదేశ్ కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు,
అదేవిధంగా చిట్ట చివరికి హర్యానా రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ గెలుస్తుంది అంటే అక్కడ ఈయనకి ఎటువంటి బలం లేకుండా పోయి అక్కడ పోటీ చేసి అంతిమంగా అక్కడ బీజేపీ గెలవడానికి ప్రత్యక్షంగా పరోక్షంగా కారణమైంది ఈయన. ఇండియా కూటమిలో ఉండకుండా అదే ఇండియా కూటమిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తాడు, కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వాన్ని విమర్శిస్తాడు, మళ్ళీ అదే కూటమిలో ఉంటాడు. అదే ఈరోజు ఆయన వరకు వచ్చి ఆయన ఓడిపోవడానికి కారణమైంది. కాంగ్రెస్ పార్టీతోని కలిసి కూడా ఆయన పోటీ చేసి ఉంటే హర్యానాలో కాంగ్రెస్ గెలుస్తుండే, ఈరోజు ఢిల్లీలో కూడా కాంగ్రెస్ గెలుస్తుండే 100% ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే ఈరోజు ఇప్పటి వరకు ఎలక్షన్ కమిషన్ తాజా వెబ్సైట్లో పెట్టినటువంటి రికార్డుల ప్రకారం మొత్తం 70 స్థానాలకు గాను ఆప్ వచ్చేసి 41 స్థానాల్లో ఇప్పటి వరకు గెలిచింది. భారతీయ జనతా పార్టీ 41 స్థానాలల్లో బీజేపీ గెలిచింది. ఇంకా 7 స్థానాలల్లో లీడింగ్ ఉన్నాయి. 48 స్థానాలల్లో టోటల్గా వాళ్ళకు లీడింగ్ ఉన్నాయి. 7 స్థానాలల్లో ఇంకా లీడింగ్ ఉంది. మొత్తం 48 స్థానాలు. ఒకసారి మనం ఆమ్ ఆద్మీ పార్టీ తీసుకుంటే 20 స్థానాలు గెలిచింది ఇప్పటి వరకు, ఇంకా 2 లీడ్ కొనసాగుతుంది. మొత్తం 22 స్థానాలు గెలిచే అవకాశం ఉందని ఇప్పటి వరకు తాజా రిపోర్టు. ఇది ఈ రకంగా మొత్తం తుడిచిపెట్టుకపోయింది. కొంత ఈ న్యూఢిల్లీ ప్రాంతంలో మాత్రమే కొన్ని సీట్లు గెలిచినట్లుంది ఆమ్ ఆద్మీ పార్టీ. ఒకసారి మనం ఓటు షేర్ కూడా గమనించినట్లయితే ఎట్లా ఉందంటే ఆమ్ ఆద్మీ పార్టీకి బీజేపీకి స్వల్ప తేడా మాత్రమే ఉంది ఓటు షేర్లలో. బీజేపీకి వచ్చిన పర్సంటేజ్ మనం ఒకసారి చూసుకున్నట్లయితే 45.85% వచ్చింది. బీజేపీకి టోటల్గా వచ్చిన ఓటు షేర్ ఇప్పటి వరకు ఉన్న గణాంకాల ప్రకారం 45.85% వస్తే ఆమ్ ఆద్మీ పార్టీకి కూడా 43.55% వచ్చింది. అంటే దాదాపు జస్ట్ ఒక 3% మాత్రమే ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటు షేర్ తక్కువ వచ్చింది. మరి ఒకసారి మనం గమనించుకున్నట్లయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి కూడా 6.35% వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి 6 అంటే దగ్గర 7% కాంగ్రెస్కి వచ్చింది. ఈ 7%లా 3% అయినా ఆప్కు కన్వర్ట్ అయ్యి ఇద్దరు కలిసి పోటీ చేసి కొన్ని కాంగ్రెస్ పార్టీకి ఒక 10 సీట్లు ఇచ్చినా కానీ ఈరోజు సునాయాసంగా అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో ఈరోజు అధికారాన్ని చేజిక్కించుకుంటుండే. ఇట్లుంటుంది కేజ్రీవాల్ ఓవర్ యాక్టింగు. ఆయన అహంకారం వల్ల ఇండియా కూటమిని బలహీనపరచడమే కాకుండా అక్కడ పంజాబ్లో కాంగ్రెస్ని ఓడగొట్టిండు, ఢిల్లీలో ఈయన ఓడిపోయిండు. ఇట్లా నాకు దక్కంది ఇంకోనికి దక్కొద్దు అనేటటువంటి ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది. నాకు దక్కంది ఇంకోటికి దక్కొద్దు, నేను ఓడిపోయినా పర్లేదు కానీ కాంగ్రెస్ పార్టీ గెలవద్దు, ఇట్లా ప్రత్యామ్నాయ రాజకీయం తీసుకొస్తా అని చెప్పి అంతిమంగా ఈయన ఎవరికి మేలు చేస్తున్నాడు అంటే బీజేపీకి మేలు చేస్తున్నాడు. ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ పార్టీకి బలంగా ఉండేటటువంటి ఓటు బ్యాంకు బడుగు బలహీన వర్గాలు, దళితులు, క్రిస్టియన్లు, ముస్లింలు, మైనార్టీలు ఈ సెక్టార్కు సంబంధించినటువంటి ఓటు శాతం మొత్తం కాంగ్రెస్ పార్టీకి కొంత అనుకూలంగా ఉంటుంది. ఈయన చీల్చే ఓట్లు కూడా మొత్తం ఇవే. ఏదైతే అరవింద్ కేజ్రీవాల్ చీల్చేటటువంటి ఓట్లు కూడా మొత్తం ఇవే. ఈ ఓట్లతోని చీల్చడం వల్ల అంతిమంగా దోనంకా బీచ్ మా తీనేత్కా పాయిదా అన్నట్లు ఈయన చీల్చడం వల్ల చాలా రాష్ట్రాలలో స్వల్ప మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోవడం జరిగింది. మొన్నటికి మనం చూస్తే మహారాష్ట్రలో ఇదే తంతు అయింది, మధ్యప్రదేశ్లో ఇదే తంతు. ఏడ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంటే ఆడ పోయి అభ్యర్థుల్ని పెడతాడు, అంతిమంగా బీజేపీని గెలిపించుకుంటాడు. ఇట్లుంటుంది అరవింద్ కేజ్రీవాల్ గారి వ్యవహారం. మరి ఇది ఇట్లుంటే ప్రధానంగా మరి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా స్వల్ప మెజార్టీతో ఓడిపోయాడు. కాంగ్రెస్ పార్టీతోని కూడా ఆయన ఈరోజు పొత్తు ఉంటే ఆయన గెలిచే అవకాశం 100% ఉండే. దీనికి కారణం ఏంది? ఆయన ఓవర్ కాన్ఫిడెంట్. అరవింద్ కేజ్రీవాల్ అనేటటువంటి వ్యక్తికి ఓవర్ కాన్ఫిడెంట్ ఎక్కువైంది. ఆయన సత్తా ఏంది, ఆయన పవర్ ఏంది ఆయనకు తెలుస్తలేదు. ఆయన మరి ఎందుకు ఇంత ఓవర్ కాన్ఫిడెంట్కి వస్తున్నాడు? కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది. ఢిల్లీ ప్రజలు కూడా తగిన బుద్ధి చెప్పినరని నేను అనుకుంటున్నా. కల్వకుంట్ల దొరలు యాడ ఎంటర్ అయినా ఇట్లేం చేస్తారు. ఈ మధ్యలో ఒరిస్సాకు పోయారు. ఒరిస్సాకు పోయి ఆడ పెద్ద నవీన్ పట్నాయక్ సుదీర్ఘకాలంగా 15-20 సంవత్సరాల నుంచి ఆయన అక్కడ ముఖ్యమంత్రిగా పనిచేస్తుంటే ఆయన దగ్గర పోయి దోషేసి ఇట్లా ఆలింగనం చేసుకున్నారు. ఆయన అధికారానికి దూరం చేసిండ్రు. ఢిల్లీకి పోయినరు. ఢిల్లీకి పోయి కేజ్రీవాల్ చుట్టూ తిరిగి పోయి సారదందా చేసిండ్రు. సారదందా చేసి ఆయన నోడగొట్టిండు. ఆ అవులేగాడు కేటీఆర్ గారు చెప్తాడు ఈరోజు ప్రెస్ మీట్లో, రేవంత్ రెడ్డిది ఐరన్ లెగ్ అంట.
రేవంత్ రెడ్డి ఐరన్ లెగ్ కాదురా బాబు, మీ అప్పది ఐరన్ లెగ్. మీ అప్ప ఏడికోతే ఆడ భస్మాసుర హస్తంలాగా భస్మం అయిపోతున్నాయి ఆ పార్టీలు. సుదీర్ఘకాలంగా ఒడిశాలో నీవు చూడు 20 సంవత్సరాల నుంచి నవీన్ పట్నాయక్ అక్కడ ముఖ్యమంత్రిగా పనిచేసాడు. అటువంటి వ్యక్తిని పోయి మీ అయ్య కౌగులించుకునేటికల్లా మీ అయ్య మీద ఉన్నంత శని ఆయన మీద పోయింది, ఆయన ఓడిపోయాడు. అరవింద్ కేజ్రీవాల్ దగ్గర పోయి మీ చెల్లెల సారదంతా చేసి ఆయనని అప్రతిష్ట పాలు చేయడమే కాకుండా అధికారానికి దూరం చేసింది. ఈ అమ్మ పోయి టీఆర్ జైల్లో చిప్పకూడదు తిన్నది. ఇట్లుంటుంది మీ వ్యవహారం. మళ్ళీ సిగ్గుదాపిన మాటలు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. చూడండి ఇట్లున్నది. మనం ఒకసారి పంజాబ్ హర్యానా ఎన్నికలలో కూడా మనం ఒకసారి గమనించినట్లయితే ఇదే ఫ్యాక్టర్స్ అక్కడ కూడా పనిచేసినాయి. కాంగ్రెస్ పార్టీ కూడా స్వల్ప మెజార్టీతోనే ఆ రోజు అధికారాన్ని కోల్పోవడం జరిగింది. బీజేపీకి 48 సీట్లు వస్తే కాంగ్రెస్కు 37 సీట్లు వచ్చినాయి. అక్కడ కూడా ఒకసారి మనం చూడొచ్చు. 48 సీట్లు హర్యానాలో 48 సీట్లు బీజేపీ వాళ్ళకి వస్తే కాంగ్రెస్కు 37 సీట్లు వచ్చినాయి. ఓటు పర్సెంట్ మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఓటు పర్సెంట్ కూడా తీసుకున్నట్లయితే మనము బీజేపీకి 39.94 వస్తే కాంగ్రెస్ పార్టీకి 39.09% వచ్చింది. అంటే ఎంత స్వల్ప మెజార్టీ చూడండి. ఆప్ అక్కడ 1.79% చీల్చింది. ఈ రకంగా చీల్చడం వల్ల అంతిమంగా బీజేపీకి లాభం జరుగుతున్నది. ఇకనన్నా కేజ్రీవాల్ నీ అహంకారము, నీ ఓవర్ యాక్టింగ్ తక్కువ చేసుకో. కొంచెం తక్కువ చేసుకుంటే ఇంకా 4 కాలాలు రాజకీయాలు ఉంటావు. ఓవర్ కాన్ఫిడెంట్ తక్కువ చేసుకోవాలి. శత్రువులు మిత్రులు అనేటటువంటి వాడు ఎవడు ఉన్నాడు రాజకీయాల్లో? ఆడ మమతా బెనర్జీ లాంటి పెద్ద పెద్ద నాయకులే ఇండియా కూటమితో తమిళనాడులో డిఎంకే పెద్ద పెద్ద పార్టీలు వాళ్ళే కలిసి వస్తే ఈ అరవింద్ కేజ్రీవాల్ తిప్పి కొడితే 2-3 ఎంపీ స్థానాలు గెలవడు. ఢిల్లీ రాష్ట్రంలో ఆయన సొంత రాష్ట్రంలో ఒక్క ఎంపీ స్థానం గెలవడు. కానీ ఢిల్లీకి నేను ముఖ్యమంత్రి అయితే అంటాడు. ఎట్లా అయితే వా నీవు ఎమ్మెల్యేగానే గెలవలేకపోతున్నావు, నీవు ఎట్లా ప్రధానమంత్రి అవుతావు? ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది కదా. ఇట్లనే మా దగ్గర కూడా ఒక ఆయన సారు కారు పదారు ఢిల్లీలో సర్కారు అని చెప్పి లాస్ట్కు ఎక్కడ కాకుండా గుండుస్తున్నా వచ్చింది ఆయనకు. అట్లా ఈయన మాటలు ఈయనని ఒకటే బాత్రూమ్కి ఒకరిది ఒకరు దొక్కున్నట్లున్నారు. అట్లా ఈయన మాటలిని ఈయన గారి మాటలిని ఇంతకు తెచ్చుకున్నావు నీవు. ఇట్లుంటుంది వ్యవహారం మొత్తం. ఇది అయిపోయిన తర్వాత అరవింద్ కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడిండు. ఏదో ఒకసారి విందాము. नमस्कार। आज दिल्ली के चुनाव के नतीजे आए हैं और जनता का जो भी निर्णय है, जनता का जो भी फैसला है, उसे हम पूरी विनम्रता के साथ स्वीकार करते हैं। जनता का निर्णय सर माथे पर। मैं भारतीय जनता पार्टी को इस जीत के लिए बहुत बहुत बधाई देता हूं और मैं उम्मीद करता हूं कि जिस उम्मीद के साथ और जिस आशा के साथ लोगों ने उनको बहुमत दिया है वो उन सभी उम्मीदों और आशाओं पे पूरा उतरेंगे। हमने पिछले 10 साल में जनता ने जो मौका दिया हमें, उन 10 सालों में हमने बहुत सारे काम किए। शिक्षा के क्षेत्र में, स्वास्थ्य के क्षेत्र में, पानी के क्षेत्र में, बिजली के क्षेत्र में और भी अलग अलग तरीके से लोगों को राहत पहुंचाने की कोशिश की उनकी ज़िंदगी में। और दिल्ली के इंफ्रास्ट्रक्चर को भी हमने सुधारने की कोशिश की। अब जो जनता ने हमें निर्णय दिया है, हम न केवल एक कंस्ट्रक्टिव ऑपोजिशन का रोल निभाएंगे बल्कि हम समाज सेवा, जनता के सुख दुख में काम आना, व्यक्तिगत तौर पे जिसको भी जो ज़रूरत होगी हम लोगों के सुख दुख में हमेशा काम आएंगे। क्योंकि हम राजनीति में कोई सत्ता के लिए नहीं आए, हम राजनीति को एक ज़रिया मानते हैं जिसके ज़रिए जनता की सेवा की जा सके, जिसके ज़रिए लोगों के सुख दुख में काम आया जा सके। वो काम हम करते रहेंगे और हमें आगे भी इसी तरह से जनता के सुख दुख में काम आना है। मैं आम आदमी पार्टी के सभी कार्यकर्ताओं को बहुत बहुत बधाई देना चाहता हूँ। वो बहुत शानदार चुनाव लड़े, बहुत मेहनत की, उन्होंने बहुत कुछ सहा इस पूरे चुनाव के दौरान। उन्होंने बहुत शानदार चुनाव लड़ा। इसके लिए मैं उन सबको, सभी कार्यकर्ताओं को बहुत बहुत बधाई। ఇది అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ఎన్నికల రిజల్ట్ తర్వాత మీడియాతో మాట్లాడి ఒక వీడియోని రిలీజ్ చేసిండు. ఇవన్నిట్లుంటే కొన్ని కేంద్ర ప్రభుత్వం అక్కడ వాళ్ళకు ఢిల్లీ అనేటటువంటి కొంత ప్రతిష్టాత్మకంగా ఉన్నది.
మరి ముఖ్యంగా వాళ్ళు అనేక హామీలు ఇచ్చి కూడా అధికారంలోకి రావడం జరిగింది. ముఖ్యంగా రీసెంట్గా ఎన్నికలకు కొన్ని రోజుల ముందు పార్లమెంట్లో వాళ్ళు బడ్జెట్ సెషన్లో తీసుకొచ్చినటువంటి 12 లక్షల వరకు ఇన్కమ్ ట్యాక్సు 12 లక్షల లోపు ఆదాయానికి ఎటువంటి ఇన్కమ్ ట్యాక్స్ కట్టనవసరం లేదని ఒక ప్రకటన చేయడంతో దాన్ని కూడా చాలామంది ఢిల్లీలో ఉన్నటువంటి మధ్యతరగతి ప్రజలు బీజేపీకి ఆకర్షితులై అత్యధిక ఓట్లు వేసినట్లు కూడా తెలుస్తున్నది. అదేవిధంగా గతంలో కేజ్రీవాల్ ఇచ్చినటువంటి కొన్ని హామీలను కూడా ఆయన నెరవేర్చలేదు. యమునా నదిని, గంగా నదిని పరిశుభ్రత చేస్తా అని చెప్పి హామీలు ఇచ్చిండు. దీన్ని కూడా బీజేపీ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. ఈయన ఈ రకంగా చేయలేకపోయిండు అని చెప్పి ఇట్లా రకరకాల ఫ్యాక్టర్స్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరి 2 డబుల్ ఇంజన్ సర్కారు ఉంటే ఢిల్లీ అభివృద్ధిలో కూడా దూసుకుపోతుందని చెప్పడం, దాంతోపాటు కేజ్రీవాల్ను అడుగడుగున ఆయనని గత 2 సంవత్సరాల కాలంగా పరిపాలన మీద దృష్టి పెట్టకుండా ఆయన మీద కేసులు పెట్టి నానా రకాలుగా ఇబ్బందులకు గురి చేసి సక్రమంగా పరిపాలన సాగించకుండా చేసిండ్రు. అదేవిధంగా ఏదైతే ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ని అడ్డం పెట్టుకొని అధికారాలు మొత్తం ఆయనే నిర్వర్తించే విధంగా చేయడం, ఏ రకంగానైనా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే రకంగా వాళ్ళు కూడా ప్రయత్నం చేయడం, ఈ రకంగా రకరకాల ఫ్యాక్టర్స్తోని ఈరోజు మరొక రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం జరిగింది. మరి ఇవి అన్నిట్లుంటే దేశవ్యాప్తంగా చాలా మటుకు ఎగ్జిట్ పోల్స్ సంస్థలు ఇచ్చినటువంటి సర్వేలని కూడా మ్యాక్సిమం కొంతవరకు నిజమైంది. కొన్ని సంస్థలు మాత్రం ఫెయిల్ అయిపోయినాయి, అట్టర్ ఫ్లాప్ ఫెయిల్ అయినాయి. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి కేకే అనేటటువంటి ఒక సంస్థ ఢిల్లీలో మళ్ళీ ఆమ్ ఆద్మీ అధికారంలోకి వస్తుందని చెప్పిండు, కానీ ఆయన అట్టర్ ఫ్లాప్ అయిపోయిండు. ఒకసారి మనం చూస్తే ఎగ్జిట్ పోల్స్ ఒకసారి చూసుకున్నట్లయితే అత్యధిక మెజార్టీ స్థానాలు బీజేపీ గెలుస్తుందనే ఇచ్చినాయి, కొన్ని మాత్రము ఆమ్ ఆద్మీ గెలుస్తుందని ఇచ్చిండ్రు. ఇది మరి అరవింద్ కేజ్రీవాల్ గారు ఆయన కొంత ఓవర్ యాక్టింగ్ పోయి మితిమీరిన ఆత్మవిశ్వాసంతో పోయి ఇండియా కూటమితో ఈరోజు కాంగ్రెస్ పార్టీతో కూడా కలిసి ఆయన పోటీ చేసింటే 100% గెలుస్తుండే. మరి ఇండియా కూటమి సభ్యులు కూడా ఆలోచన చేయాలి. ఈ రకంగా బీజేపీ వారిని దేశవ్యాప్తంగా గెలిచే విధంగా మనమే ట్రై చేస్తున్నాము. ఇకనన్నా ఈ ధోరణి మారి అహంకారం తగ్గించుకొని ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజాభిష్టం మేరకు ఎన్నికలకు వెళ్తే బాగుంటుందని మరొకసారి హెచ్చరిస్తున్నా. దయచేసి చూస్తూనే ఉండండి SN TV.